అక్కడ వెళ్ళు, అక్కడ ఆ డోర్ నుంచి వెళ్ళు. పోతే పోతే ఏమనకు, తగిలించుకుంటే. నందు, పొద్దున్నే ఫైటింగ్ ఎందుకు నన్ను ప్రాక్టీస్ చేస్తావు నువ్వు? వద్దు బాబు, నువ్వు వద్దబ్బా. చిన్నపిల్లలతో కొట్లాడినందు నువ్వు. అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు మన చిలక మన ఆవులు. ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే నందు మార్నింగ్ బయటికి రాగానే, ఎర్లీ మార్నింగ్ బయటికి రాగానే ఫస్ట్ చేసే పని ఏంటంటే ఎవరో ఒకరు దొరుకుతారు తనకు ఖచ్చితంగా. ఎవరినో ఒకరిని చూసుకుంటుంది, ఫైటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటుంది. ఇంకా ఇక్కడ మీరు ఇప్పుడు చూస్తున్నట్టయితే ఈ చిన్నవి చూసారా, దానిలో చూసి ఇవి కూడా స్టార్ట్ చేసినాయి అనమాట. ఇంకా ఈ రోజు ఇంతే. నందు ఇక్కడ ట్రైనింగ్ ఇస్తుంది. స్వాతి, చిన్నదానిలో ముందర కానీ ఇక్కడ నేను చిక్కుడుగాయ తీగని మొత్తం తీసేస్తున్నానండి. ఎందుకంటే తీగ మొత్తం ఇంకా ఎండిపోయింది, అంటే పంట అయిపోయింది. అందుకని చెప్పేసి ఇంకా మళ్ళీ పక్కల బీరకాయ, కాకరకాయ అవి కూడా తీగలు రావడానికి రెడీగా ఉన్నాయి. అవి ఇంకా పెరిగేలోపు తీసేస్తే బెటర్ అని చెప్పేసి ఇంక తీసేస్తున్నా. ఇంకా పక్కలేమో కందికట్టె నుంచి గుడ్డ వేరు చేయడం అని వీడియో పెట్టాను కదా, ఆ వర్క్ నడుస్తుంది. నేనేమో ఇంక ఇటు సైడు ఈ పని చేసుకుంటున్నాను.
అయితే నేను ఒకటి అబ్జర్వ్ చేసింది ఏంటంటే, నేను హైదరాబాద్లో ఎప్పుడు సొరకాయ తీసుకొచ్చినా మరి ఎందుకో తెలీదు, అది చాలా ఉడకడానికి చాలా టైం తీసుకుంటుంది. గంట సేపు ఉడికించినా కానీ అది ముక్క చాలా గట్టిగా ఉంటుంది. నేను ఇక్కడ మా పొలంలో పండిన సొరకాయ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ కూడా తీసుకోదండి, అంతకంటే తక్కువే. మెత్తగా అయిపోతుంది, అసలు గుజ్జు గుజ్జు అయిపోతుంది సొరకాయ ఇక్కడ నుంచి పండించింది కర్రీ చేసినప్పుడు. అందుకని చెప్పేసి ఇంకా నేనైతే కొనడమే మానేశాను అనుకోండి. ఇప్పటి వరకు నేను పెంచిన కూరగాయలకు కూడా నేను జీవామృతం అలాంటివి కూడా ఇంకా తయారు చేయలేదండి. ఎందుకంటే ఒక 10 years నుంచి కూడా ఈ పొలంలో ఆవులు తిరిగి బాగా సారవంతంగా ఉంది భూమి. అందుకని చెప్పేసి అవి మంచిగా వస్తుంది, నాకు ఏం వేసినా కానీ ఇప్పటివరకు అయితే బాగానే వస్తుంది. అందుకని చెప్పేసి నేను ఇంకా అలాంటివి కూడా తయారు చేయలేదు. ఫ్యూచర్లో ఏమైనా అవసరం పడితే చూస్తాను, కానీ ఇప్పటికైతే బాగానే వస్తుంది పంట నాకు. ఇప్పటివరకు నేను ఒక 2 సార్లు రైస్ కూడా పండించాను. అది కూడా నాకు ఎలాంటి ఎరువు ఇంకా జీవామృతం లాంటివి వేయకుండానే చాలా బాగా వచ్చింది క్రాప్. ఇంకా మేము ఈ పొలంలో చాలా రకాల మొక్కలే పెట్టామండి. అంటే కొన్ని రకాల పండ్ల మొక్కలు పెట్టినాము, అరటి తోట పెట్టినాము, తర్వాత పల్లీలు పండించినాము, కందులు పండించినాము. అంటే ఈ 2 yearsలో చెప్తున్నా, ఈ 2 yearsలో మేము ఈ పొలంలోకి వచ్చాక ఇవన్నీ చేసాము. కానీ దేనికి కూడా జీవామృతం లాంటివి కూడా ఇంకా ఏమి ఇయ్యలేదు. అయినా సరే నాకు పంట చాలా బాగా వచ్చింది. అంటే మేబీ ఆవులు తిరుగుతూ ఉన్నాయి కదా ఒక 10 years నుంచి, అందుకే ఎలాంటి కెమికల్స్ ఏం యూజ్ చేయలేదు కాబట్టి అందుకే చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాను నేను. ఇంకా ఇక్కడేమో మొత్తము చిక్కుడుకాయ పాదంతా తీసేసాను కదా, ఇంటి దగ్గర వచ్చి కూర్చొని మొత్తం దానికి ఉన్న విత్తనాలంతా తీసేస్తున్నాండి. మొత్తం తీగ అయితే మొత్తం చిక్కులుగా ఉంది. చాలానే టైం తీసుకుంది తీయడానికి, తీగ తీయడానికి టైం తీసుకుంది, తీగ నుంచి విత్తనాలు కూడా సేకరించడానికి టైం తీసుకుంది. చాలా విత్తనాలు వచ్చినాయి. ఇంకా నాకు ఎంత అవసరమో అంత ఉంచుకొని మిగిలినవన్నీ సేవ్ ఆఫీస్లో ఇద్దామని అనుకుంటున్నా. 3 weeks తర్వాత వస్తే సేవ్ ఆఫీస్లో ఇవి మీకు ఎవరికైనా కావాలంటే సేవ్ ఆఫీస్లో అవైలబుల్ ఉంటాయండి ఈ విత్తనాలు. ఇవి అసలే పాతకాలం విత్తనాలు కదా, ఎంత భద్రపరిస్తే అంత బెటర్ కదా. అందుకని చెప్పేసి వాళ్ళకి ఇస్తేనే ఏమైనా ప్రాపర్గా యూజ్ అవుతాయి. ఇంకా అందుకని చెప్పేసి నేను అక్కడ ఇద్దామని చెప్పేసి డిసైడ్ అయ్యాను. ఇంకా ఇక్కడ మొత్తం కలెక్ట్ చేసాము, చాలానే వచ్చాయి విత్తనాలు అయితే. ఫైనల్గా అయిపోయింది. దాదాపు 3-4 hours దాకా ఈజీగా తీసుకుంది నాకు. ఇదిగో చూసారు కదా, కర్రీకి సరిపడా చిక్కుడుగా వచ్చింది, ఇంకా విత్తనాలేమో చాలానే వచ్చాయి. ఇంకా ఆఫ్టర్నూన్ వరకు ఇదే సరిపోయింది. ఇక్కడ కూరగాయలు హార్వెస్ట్ చేస్తుందేమో నెక్స్ట్ డే అనమాట. అంటే ఇంక నెక్స్ట్ డే నేను హైదరాబాద్ వెళ్తుంటే ఇంకా హార్వెస్ట్ చేసుకుంటున్నా. టమాటాలేమో కచ్చిగానే ఉన్నాయి ఇంకా, కానీ మేము కచ్చి టమాటాలతో రోటి పచ్చడి నూరుకుంటానండి, మా ఇంట్లో అందరికీ చాలా ఇష్టం. ఇంకా అందుకని చెప్పేసి కచ్చి టమాటాలనే తీసుకున్నాను. ఇదిగో ఇది నేను హార్వెస్ట్ చేసిన వెజిటేబుల్ ఇవి. ఎంత బాగా కనిపిస్తున్నాయి కదా, తింటే ఇంకా బాగుంటుంది. పడ్డ కష్టానికి ఫలితం అన్నమాట ఇవి.
అమ్మ వస్తుంది అమ్మ వస్తుంది అమ్మ వస్తుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది పుట్టిన నెక్స్ట్ డేకి మళ్ళీ ఇంకొక దూడ పుట్టిందండి వేరే ఆవుకు. 3 అయినాయి ఇప్పటికీ మాకు. వితిన్ 1 వీక్ 10 డేస్ లోపలనే 3 అయినాయి చిన్నవి. చాలా క్యూట్గా ఉంది కదా. ఇంకా ఈరోజు వీడియో ఇదండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.